పాఠకులకు మన గద్వాల జిల్లా గ్రంథాలయ పాఠకులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇక్కడికి వచ్చిన విద్యార్థి సంఘం టీవైఎల్ దానయ్య గారికి, మరి మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి చాలా ఏళ్ళ నుంచి కూడా దాదాపు నేను చూడబట్టి కూడా ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఈ లైబ్రరీలో సమస్యలు ఉన్నాయని పోరాటం చేస్తూ ఉంటే కూడా అవి చిన్న చిన్న సమస్యలు అని అంటున్నారు, కానీ వాటిని తీర్చడానికి కూడా వీళ్ళకు చేత కాలేదంటే ఎంత నిర్లక్ష్యమో ఈ జిల్లా గ్రంథాలయం పైన మన అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా చూస్తున్నాం. మరి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి జిల్లా కేంద్రం కదా, ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి, ఇక్కడ ఒక గ్రంథాలయం ఉంటుంది, ఇక్కడ పుస్తకాలు ఉంటాయి, ఇక్కడ పేపర్లు ఉంటాయి. మనకు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి జిల్లా కేంద్రానికి పోతే అన్ని సౌకర్యాలతో కూడినటువంటి గ్రంథాలయం ఉంటుంది, చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని పాఠకులందరూ ఎక్కడనో మారుమూల గ్రామాల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఇక్కడ వచ్చి చూస్తే మరి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలను కూడా సాల్వ్ చేయలేకపోతూ ఉన్నారు. మరి చూస్తున్నాము, ముఖ్యంగా ఈ బాత్రూంలో సమస్య చాలా రోజుల నుంచి వెంటాడుతుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కూడా చూపించలేకపోతున్నారు. మరి లేడీస్కి ఒకటి ఉంది, బాయ్స్కి ఒకటి ఉంది, ఇంతమంది ఉన్నారు. మరి ఒక్కొక్క బాత్రూంలో పెట్టడం అనేది ఇది చాలా సిగ్గుచేటు. నన్ను అడిగితే జిల్లా అంటే విద్యాపరంగా వెనుకబడింది, జిల్లా విద్యాపరంగా వెనుకబడింది అంటున్నారు, కానీ చదువుకోవడానికి వస్తే వాళ్ళకి సదుపాయాలు కల్పించలేనటువంటి దుర్భరమైన పరిస్థితి ఈ జిల్లాలో నెలకొనడం చాలా దుర్మార్గము, సిగ్గుచేటు అనిపిస్తుంది. మరి చూస్తున్నాము, పాఠకులు నిన్న మొన్న చాలా రోజుల నుంచి మొరపెడుతున్నారు. అన్న సమస్యలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు కూడా క్లియర్ చేస్తలేరు. ఫ్యాన్లు తిరుగుతాయో లోపల డస్ట్ ఎక్కడిదెక్కడే డస్ట్ ఉంది, మొత్తము పైన తులిపే పరిస్థితి లేదు. మరి బెంచీలు సరిగా లేవు, ఫ్యాన్లు ఆడతలేవు, అసలే ఎండాకాలం ఉక్కపోత పోస్తుంది. దాంట్లో చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని మహిళా పాఠకులు, మరి బాలుర పాఠకులు కూడా అందరూ విన్నవించడం జరిగింది. అందుకోసమనే వారు సలహా మేరకే, వారి ఆహ్వానం మేరకే మేము ఈరోజు వచ్చి గ్రంథాలయాన్ని మూసివేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు కూడా ఇవాళ గ్రంథాలయాన్ని తెరవకుండా కూడా మేము కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం అందరు పాఠకులతో కలిసి. ఎందుకంటే ప్రతిరోజు సమస్యలు పెడితే ఎట్లా చదువుకుంటారు? అసలే నోటిఫికేషన్ల టైము, ఈ సమస్యల మీద పోరాడాలా లేకపోతే మరి చదువు మీద ధ్యాస పెట్టాలనో మరి పాఠకులకు అర్థం కాని పరిస్థితి ఉంది. దీనికి అంతటి కారణం అధికారులు, ప్రజాప్రతినిధులు, మరి ఈ జిల్లా యంత్రాంగం, ఈ జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లా ప్రజాప్రతినిధులు, ఈ గ్రంథాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ మరి వీళ్ళంతా మరి వీళ్ళకు సమస్యలు ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు, ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఊడ్చడానికి కూడా చేత కాకుంటే ఎట్లా పరిస్థితి? పైన బూజు దులపడానికి కూడా చేత కాకుంటే పరిస్థితి ఎట్లా? మరి ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? మీకు ఎందుకు ఇంకా ఈ ఉద్యోగాలు ఎందుకు? మేమే ఊడ్చుకుంటాం, అవసరమైతే నేను ఊడుస్తా, వచ్చి వీళ్ళని బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి కూడా వస్తుంది. మరి ఉద్యోగాలు చేయడానికి వచ్చినారా లేకపోతే వచ్చి కూర్చొని పోవడానికి వచ్చినారా? మరి ఇక్కడ ఉన్న సెక్రటరీ కూడా, గ్రంథాలయ సెక్రటరీ కూడా చెప్పాలి. ఎప్పుడో వారంకోసారో 10 రోజులకోసారో వస్తే ఈ సమస్యలు వెంటాడే సమస్యల గురించి మరి పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు. చాలాసార్లు మొరపెట్టినాం, చాలాసార్లు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవన్నీ విన్నవించినాము. అయినప్పటికీ కూడా ఇక్కడ సమస్యలని సాల్వ్ చేస్తలేరు. మరి ఇంకొకటి, మన ప్రజాపాలనలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రంథాలయ వారోత్సవాలని జిల్లా కలెక్టర్ గారే వచ్చినారు. మరి జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు చాలా క్లియర్గా చెప్పినాడు, చాలా స్పష్టంగా కూడా చెప్పినాడు, మేము ఒక నెల రోజుల లోపలనే అన్ని క్లియర్ చేస్తాము, ఆ బాత్రూమ్లు కూడా పరిష్కారం ఆల్టర్నేట్ చూస్తామని చెప్పినాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు కూడా చెప్పినాము, సార్ ఇదంతా పైన డస్ట్ ఉంది, ఆ మొత్తం ఊడుస్తలేరు, గ్రంథాలయం అంతా ఎక్కడ పడితే అక్కడ బూజు ఉంది, పైన అవి థర్మకోల్ కూడా క్లీన్ లేవు అంటే కలెక్టర్ గారు కూడా దీనిపైన సీరియస్ అయ్యి చేయన్నాడు. ఖచ్చితంగా నాకు 2-3 రోజుల్లో క్లీన్గా చేయాలి, మరి ఫ్యాన్లు కల్పించాలి, దీని ఏమంటారు, జాలి అంతగా డస్ట్ ఎట్లా ఉంది, ఈ జాలి కూడా క్లీన్ చేపియాలా, కిటికీలు కొత్తవి పెట్టేయాలని కలెక్టర్ గారు చెప్పిపోయినారు. అయినప్పటికీ కూడా కలెక్టర్ గారు వచ్చి 4 రోజులు అయిపోయింది అనుకుంటా. మరి ఇంతవరకు కూడా ఇక్కడున్న సిబ్బంది ప్రాబ్లమా లేక మరి దీని మీద నిర్లక్ష్యమా? మరి ఇక్కడున్న ఎంప్లాయీలు చెప్పాలా, మరి ఎవరు చెప్పాలనో దీనికి సమాధానం చెప్పేంత వరకు కూడా మేము ఈరోజు మరి దీన్ని విరమించము. ఖచ్చితంగా ఈ పరిస్థితులు ఉన్నాయి. చిన్న మేజర్ ఇన్సిడెంట్లు కూడా చేయలేకుంటే మరి విద్యార్థుల పరిస్థితి ఎట్లా, పాఠకుల పరిస్థితి ఎట్లనో తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈ గ్రంథాలయాలపై నిర్లక్ష్యం ఉన్నది. మన గ్రంథాలయానికి ఆల్రెడీ కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది, అక్కడ పునాదులు లేచినాయి, కమ్మాలు నిలవన్నాయి, కానీ ఇవాళ దానికి ఏమీ అతిగతి లేదు. బడ్జెట్ ఉందంటున్నారు, కానీ ఇవాళ అది ఒక్క అడుగున ముందర కదలేని పరిస్థితి ఉన్నది. అన్ని జిల్లాలలో గ్రంథాలయాలు పూర్తయినాయి, కానీ ఒక జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న గ్రంథాలయం పైన వివక్ష విడనాడుతుంది. మరి దాన్ని చేయించడానికి కూడా పాలకులకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈ ప్రాంతము విద్యార్థులు, ఈ ప్రాంతము పాఠకులు, ఈ ప్రాంతం నిరుద్యోగులు చదువుకుంటే చైతన్యవంతమైతే మా పీఠాలు కలుతాయని ఒక భయప్రాంతంతో ఇవాళ విద్యని నాశనం చేస్తూ ఉన్నారు. నడిగడ్డ ప్రాంతానికి విద్యా వ్యవస్థలు లేవు, ఏమి లేవు. చిన్న ఓన్లీ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలే తప్ప ఏం లేవు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా గ్రంథాలయాన్ని వాళ్ళు అనుకుంటే ఎంతసేపు ఇవాళ ఇంతమందికి భవిష్యత్తు, ఇంతమంది బిడ్డలు చదువుతున్నారు, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది మన జిల్లా నుంచి. మరి వీళ్ళకే వసతులు కల్పించకపోతే ఇంక పాలన ఎందుకు, ప్రజాప్రతినిధి ఎందుకు, మరి ఆ యంత్రాంగం ఎందుకు అని ఇవాళ ప్రశ్నిస్తున్నాం. అందుకే
ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. చాలా మరి విద్యార్థులు కూడా చాలా ఏళ్ళ నుంచి ఇప్పటికే 3 ఏళ్ళ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళ నుంచి చదువుతున్నారు వీళ్ళు. మేము చూస్తున్నాం కదా, 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లైబ్రరీలు చదువుతున్నారు. వీళ్ళు వచ్చిన కాడ నుంచి కూడా నోటిఫికేషన్లు ఏమి ఇవ్వలేదు. మరి నిరుద్యోగులు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఎన్ని రోజులు అంటే రోజు లైబ్రరీకి వచ్చి చదువుతారు. వాళ్ళ పరిస్థితి చూస్తే రెక్కాడని పరిస్థితి ఉన్నది. మరి అందుకోసమని గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఖచ్చితంగా నోటిఫికేషన్లు నెల వేస్తామని చెప్పి నెల కాదు కదా, సంవత్సరం ఒకసారి కూడా వేసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఆ జాబ్ క్యాలెండర్ చెప్పి ఊదరగొట్టి మరి జాబ్ క్యాలెండర్ అది జోక్ క్యాలెండర్గా మారిపోయింది తప్ప ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క నోటిఫికేషన్ అని వచ్చిందా? రాలే. మెగా డిఎస్సీ అంటే 25,000 మెగా డిఎస్సీ అది ఎక్కడ పైన అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్లు అన్నారు, అవి లేవు. ఇవాళ JL అన్నారు, అవి లేవు. పంచాయతీ సెక్రటరీలు అన్నారు, అవి లేవు. పోలీస్ కానిస్టేబుల్ అన్నారు, అవి లేవు. ఏ ఉద్యోగాలు లేక ఇవాళ ఉద్యోగాల జోలికి వచ్చేసరికి మరి రేవంత్ రెడ్డి ఎందుకో నెత్తి మీద దుప్పటేసుకొని పడుకుంటున్నాడు. అంటే నిరుద్యోగులు ఏమైనా చేయని, ఆ రోజు నిరుద్యోగుల పేరు చెప్పుకొని గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాలు ఈరోజు నిరుద్యోగులను విస్మరించడం అంటే చాలా సిగ్గుచేటు. వాళ్ళు చెప్పిన ఎన్నికల భాగంగా కనీసం మెగా డిఎస్సీ అన్న 25,000 మెగా డిఎస్సీ అని వేసిరా, ఒక 5,000 మెగా డిఎస్సీ, ఒక 5,000 డిఎస్సీ వేసిరు అప్పుడు. అంతేగాని ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. విద్యార్థులు రోజుకి చదువుతూ ఉన్నారు, డిగ్రీలు అయిపోతున్నాయి, పీజీలు అయిపోతున్నాయి, PhDలు అయిపోతున్నాయి. కానీ వీళ్ళకి మాత్రం జాబులు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు ఇట్లనే చెప్పుకుంటూ పోతాయి. రేవంత్ రెడ్డి కేవలం నిరుద్యోగుల వల్లనే రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థుల వల్లనే గద్దెనెక్కినాడు. లేకపోతే ఆ ప్రభుత్వమే రాకుండా. కానీ మరి వచ్చినాడు, ఓకే యాక్సెప్టెడ్. మరి వచ్చిన తర్వాత వీళ్ళకి చేయాల్సినటువంటి ఉద్యోగాలు అయితే వేయాలి కదా. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇవాళ 16,978 ఉద్యోగాలే పూర్తి చేసింది ప్రభుత్వం. అంతకుమించి ఏం చేయలేదని తెలియజేస్తున్నాం. మరి ఈ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు కూడా అందరం ఇట్లనే కూర్చుంటాం. మాకు అధికారం వచ్చి ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పాలి. మరి లైబ్రరీ గారు ఎవరు చెప్తారు? సెక్రటరీ గారు చెప్తారా, లేకుంటే ఎవరు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు వచ్చి చెప్తారా? మరి ఎవరు చెప్తారో, మరి ప్రజాప్రతినిధులు చెప్తారో, వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఈరోజు లైబ్రరీ తెరిచే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా పాఠకుల పక్షాన, మరి అందరి పక్షాన, జిల్లా నిరుద్యోగుల పక్షాన కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.